सर्वस्वरूपे सर्वेसि सर्वशक्ति समन्विते भयेभ्यस्त्राहि नो देवी दुर्गे देवी नमोस्तुते दुर्गे देवी नमोस्तुते। దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటి బిజవాడలోని ఇంద్రకీలాద్రి. సమీపంలో కృష్ణవేణి నది ప్రవహించటం వలన మరింత పవిత్రతను ఈ క్షేత్రం సంతరించుకున్నది. ఇక్కడ అఖిలాండకోటి బ్రహ్మాండాలను కాపాడుతూ అభీష్టాలను ప్రసాదించే ఆది పరాశక్తి కనకదుర్గమ్మ తల్లిగా స్వయంభూగా వెలసి భక్తులు కోరికలు కోరిందే తడవుగా వారి కోరికలను తీరుస్తూ అమ్మలగన్న యమ్మ ముగురమ్మల మూలపుటమ్మగా కొనియాడబడి భక్తులచే నిత్యము సేవించబడుతున్నది అని స్థల పురాణం. ఈ స్థానము శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంగా ప్రసిద్ధి పొందినది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే రెండవ పెద్ద దేవాలయం. శ్రీ దుర్గాదేవి మహిషాసురమర్ధిని స్వరూపంగా ఇక్కడ వెలసింది. మహిషాసురుడు అనే రాక్షసుణ్ణి వధించినందున అమ్మవారికి ఆ పేరు వచ్చిందని పురాణము. అసుర సంహారం గావించిన అనంతరం శ్రీ దుర్గాదేవి ఉగ్ర రూపంతో ఉండడం గ్రహించిన జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యులు వారు దుర్గమ్మను భక్తుల పాలిట కల్పవల్లిగా శాంత స్వరూపిణిగా ఉంచాలని శ్రీ అమ్మవారి పాదాల చెంత శ్రీచక్ర ప్రతిష్ఠాపన చేశారని ప్రతీతి. ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది ఈ దేవాలయానికి వచ్చి దర్శనం చేసుకుంటారు. ఈ ఆలయం అపారమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఆలయం యొక్క గొప్ప వాస్తు శిల్పం ద్రవిడ, చోళరాజుల మరియు విజయనగర శైలుల మనోహరమైన సమ్మేళనం భక్తులను ఆకర్షిస్తుంది. శ్రీ అమ్మవారు కొలువైన ఈ దివ్యమైన క్షేత్రంలో అర్జునుడికి పాశుపతాస్త్రాన్ని అనుగ్రహించి పరమేశ్వరుడు శ్రీ మల్లేశ్వర స్వామిగా అవతరించి భక్తులకు కరుణతో అనుగ్రహిస్తున్నారు. శ్రీ కనకదుర్గ అమ్మవారి ఈ ఇంద్రకీలాద్రి క్షేత్రానికి శ్రీ అభయాంజనేయ స్వామి క్షేత్రపాలకుడై భక్తులను క్షేత్రమును రక్షిస్తున్నారు. ఇంద్రకీలాద్రి పర్వతం 4 దిశల వైపు క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామివారు కొలువైయున్నారు. నిత్యోత్సవములు. తీర్థపు బిందె. ప్రతినిత్యము తెల్లవారుఝామున 3 గంటలకు పవిత్ర కృష్ణానది జలమును ఇంద్రకీలాద్రిపైకి తీసుకుని వచ్చి ఆ జలముతో ప్రోక్షణ చేస్తారు. సుప్రభాత సేవ. ప్రతినిత్యము తెల్లవారుఝామున 3 గంటలకు శ్రీ అమ్మవారికి ముఖ మండపము వద్ద సుప్రభాత సేవ నిర్వహిస్తారు. గణపతి అర్చన. ఉదయం 5 గంటలకు ప్రాతకాల సమయమున శ్రీ నటరాజస్వామి వారి ఆలయమునందు గణపతి అర్చన నిర్వహిస్తారు. శ్రీ అమ్మవారి ప్రధాన ఆలయమునందు మరియు ఉపాలయములయందు దేవతా కార్యములు, లోక కళ్యాణార్థమై ప్రాతకాలార్చనలు జరుగును. తదుపరి బాలభోగ నివేదన సమర్పిస్తారు. అనంతరం హారతితో దర్శనం ప్రారంభమవుతుంది. ఉదయం 4 గంటలకు అంతరాలయమునందు దేవాలయంలో ఆర్జిత సేవగా శ్రీదేవి ఖడ్గమాల, లలిత, త్రిశతి అర్చనలు నిర్వహిస్తారు. ఖడ్గమాలార్చనలో పాల్గొన్న భక్తులకు శత్రు నివారణ, వ్యాపారాభివృద్ధి, ఉద్యోగాభివృద్ధి మరియు భక్తుల అభీష్టములు నెరవేరుటకు, అంతేగాక దుర్గతులు నశించి సద్గతులు కలుగుటకు ఈ అర్చన దోహదపడుతుంది. ఉదయం 4 గంటల నుండి భక్తులకు సర్వదర్శనం ప్రారంభమవుతుంది. ఉదయం 6 గంటలకు శ్రీ అమ్మవారికి బాలభోగ నివేదన సమర్పిస్తారు. ఉదయం 9 గంటలకు అమ్మవారికి భోగ నివేదన జరుగును. మధ్యాహ్నం 12 గంటలకి శ్రీ అమ్మవారి ఆలయము మరియు ఉపాలయములయందు మహా నివేదన సమర్పిస్తారు. సాయంత్రం ప్రదోష సమయంలో అర్చన అనంతరం అమ్మవారికి నివేదన సమర్పిస్తారు. ఉదయం 7 గంటల నుండి 8 గంటల వరకు పురాణ ప్రవచనము జరుగును. సాయంత్రం అమ్మవారి పంచహారతి సేవ అనంతరం సాంస్కృతిక కార్యక్రమములు జరుగును. ఉదయం 7:30 నుండి 11 గంటల వరకు శ్రీ అమ్మవారి ఆలయం మరియు
శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయం నందు చతుర్వేద పండితులచే నిత్యము చతుర్వేద పారాయణము నిర్వహించబడును. ఉదయం 7 గంటల నుండి 8 గంటల వరకు శ్రీ అమ్మవారి ఆలయమునందు శ్రీ సప్తశతీ పారాయణము నిర్వహిస్తారు. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు లోక కళ్యాణార్థమై కొండపైన గోశాలనందు గోపూజ నిర్వహించబడును. సాయంత్రం 5 గంటలకు అమ్మవారి ప్రీతి కొరకై మంగళ వాయిద్యములు నాదసేవ జరుగును. సాయంత్రం 5:30 నుండి 7 గంటల వరకు దుర్గా స్నాన ఘట్టమునందు కృష్ణవేణి నదీ హారతులు అనగా గణపతి పూజ, నదీ పూజ అనంతరం నవహారతులు నిర్వహిస్తారు. ఆర్జిత సేవలు ఉదయం 6 గంటలకు గణపతి హోమం జరుగును. ఉదయం 6:30 నవగ్రహ శాంతి హోమం నిర్వహిస్తారు. ఉదయం 7 గంటలకు రుద్రహోమం నిర్వహిస్తారు. ఉదయం 7:30 లక్ష కుంకుమార్చన మరియు శ్రీచక్ర నవావరణార్చన ప్రారంభించి జరిపిస్తారు. ప్రతిరోజు రాహుకాలం సమయం నందు రాహుకేతు పూజ జరిపించబడును. ఉదయం 8 గంటల నుండి చండీ హోమం నిర్వహిస్తారు. ఉదయం 9 గంటల నుండి శాంతి కళ్యాణం శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయం నందు జరుగును. ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు శ్రీ మల్లేశ్వర స్వామి వారి ఆలయమునందు రుద్రాభిషేకములు నిర్వహిస్తారు. ఉదయం 6 గంటల నుండి రాత్రి 8:30 వరకు శ్రీ అమ్మవారి ఉత్సవమూర్తి వద్ద అష్టోత్తర సహస్రనామార్చనలు జరుగును. సాయంత్రం 6 గంటలకు ప్రదోషకాల అర్చన అనంతరం పంచహారతులు మరియు చతుర్వేదములు అమ్మవారి ప్రధానాలయం నందు జరుగును. సాయంత్రం 6:30 ప్రదోషకాల అర్చన అనంతరం పంచహారతులు శివాలయమునందు జరుగును. సాయంత్రం 7 గంటలకు శ్రీ అమ్మవారి ప్రధానాలయమునందు పల్లకి సేవ నిర్వహిస్తారు. రాత్రి 9 గంటలకు శివాలయము వద్ద గల అద్దాల మండపం నందు పవళింపు సేవ నిర్వహిస్తారు. అనంతరం ప్రధానాలయము మరియు ఉపాలయముల కవాట బంధనం జరుగును. వారోత్సవములు ప్రతి గురువారం సాయంత్రం 4 గంటల నుండి శ్రీ అమ్మవారి అంతరాలయమునందు స్వర్ణ పుష్పార్చన నిర్వహిస్తారు. ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు దర్బార్ సేవ నిర్వహిస్తారు. ప్రతి ఆదివారం ఉదయం అర్చకులు వేద పండితులచే అరుణ పారాయణము, సౌర పారాయణము, సూర్య నమస్కారములు జరుపబడును. మాస ఉత్సవములు ప్రతి నెల శుద్ధ షష్ఠి రోజున ఉదయం 9 గంటల నుండి శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివార్ల కళ్యాణోత్సవం నిర్వహిస్తారు. ప్రతి నెల మూలా నక్షత్రం రోజున ఉదయం 9 గంటలకు శ్రీ సరస్వతి హోమం నిర్వహిస్తారు. అనంతరం విద్యార్థులకు ప్రసాద వితరణ చేయడం జరుగుతుంది. ప్రతి నెల మాస శివరాత్రి రోజున శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయం నందు ఉదయం 11 గంటలకు అన్నాభిషేకం జరుగును. అనంతరం మహానివేదన సమర్పిస్తారు. ప్రతి నెల బహుళ చవితి రోజున సంకటహర చతుర్థి పురస్కరించుకుని శ్రీ గణపతి ఆలయం నందు అభిషేకం, అర్చన మరియు హోమం నిర్వహించబడును. ప్రతి నెల పౌర్ణమి రోజున శ్రీ అమ్మవారి గిరి ప్రదక్షిణ జరుగును. ఉదయం 6 గంటలకు అమ్మవారి ఆలయం నుండి బయలుదేరి తిరిగి అమ్మవారి ఆలయం నందు చేరును. భక్తులు ఎంతో భక్తి ప్రపత్తులతో అమ్మవారిని స్మరిస్తూ గిరి ప్రదక్షిణ చేస్తారు. వార్షికోత్సవములు చైత్రమాస వసంతోత్సవములు చైత్రశుద్ధ పాడ్యమి అనగా ఉగాది పర్వదినము నుండి చైత్రశుద్ధ దశమి వరకు నిర్వహించబడును. రోజుకొక రకము పుష్పములతో ప్రత్యేక పుష్పార్చనలు నిర్వహించబడును. పంచాంగ శ్రవణం ఉగాది పర్వదినము రోజున ప్రముఖ సిద్ధాంతి వారిచే పంచాంగ శ్రవణము నిర్వహించబడును. అనంతరం ఉగాది పచ్చడి వితరణ చేయబడును. వెండి రథోత్సవం ఉగాది పర్వదినం రోజున సాయంత్రం ప్రదోష కాలములో
మహామండపము నుండి బయలుదేరి శ్రీ అమ్మవారిని వెండి రథముపై ఊరేగింపు చేయుదురు. చైత్రశుద్ధ అష్టమి రోజున క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి వారికి నాగవల్లి దళార్చన అనగా తమలపాకుతో ఆకుపూజ నిర్వహిస్తారు. చైత్రశుద్ధ నవమి రోజున శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారామ కళ్యాణము ఘనంగా నిర్వహిస్తారు. చైత్రశుద్ధ దశమి రోజున శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం నిర్వహిస్తారు. చైత్రమాస బ్రహ్మోత్సవములు చైత్రశుద్ధ ఏకాదశి నుండి చైత్రశుద్ధ పౌర్ణమి వరకు పాంచాహ్నిక దీక్షగా చైత్రమాస బ్రహ్మోత్సవములు ఘనంగా నిర్వహిస్తారు. 5 రోజులు 5 వాహన సేవలు, బహుళ పాడ్యమి రోజున పూర్ణాహుతి, ప్రదోషకాలంలో పవిత్ర కృష్ణవేణి నది అందు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్లకు నదీ విహారము జరుగును. వైశాఖ శుద్ధ తదియ, దీనిని అక్షయ తృతీయగా చెబుతారు. ఈ అక్ష తదియ రోజు శ్రీ మహాలక్ష్మి యాగం జరుపబడును. ఈ అక్ష తదియ రోజు నిర్వహించిన సత్కర్మలు అక్షయమైన ఫలితమును ఇచ్చును. వైశాఖ శుద్ధ పంచమి నాడు శంకర జయంతి నిర్వహిస్తారు. వైశాఖ శుద్ధ దశమి నాడు హనుమ జయంతి ఘనంగా నిర్వహిస్తారు. శాకంభరి దేవి ఉత్సవములు ఆషాఢ శుద్ధ త్రయోదశి నుండి ఆషాఢ శుద్ధ పౌర్ణమి వరకు త్రయాహ్నిక దీక్షాపూర్వకంగా నిర్వహణ మరియు పూర్ణాహుతి జరుగును. శ్రీ అమ్మవారికి సారె సమర్పణ ఆషాఢమాసము నెల రోజులు శ్రీ అమ్మవారికి వివిధ ధార్మిక సంస్థలు, భజన సంఘములు, దేవాలయముల వారు మరియు అనేక మంది భక్తులు ఆషాఢ సారె సమర్పిస్తారు. శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతములు నిర్వహిస్తారు. శ్రావణ శుద్ధ త్రయోదశి నుండి శ్రావణ శుద్ధ పౌర్ణమి వరకు త్రయాహ్నిక దీక్షాపూర్వకముగా పవిత్రోత్సవములు నిర్వహిస్తారు. శ్రావణ బహుళ అష్టమి రోజున శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహిస్తారు. భాద్రపద శుద్ధ చవితి నుండి భాద్రపద శుద్ధ షష్ఠి వరకు త్రయాహ్నిక దీక్షాపూర్వకముగా వినాయక చవితి ఉత్సవములు నిర్వహిస్తారు. దసరా మహోత్సవములు ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ దశమి వరకు దసరా మహోత్సవములు ఘనంగా నిర్వహిస్తారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో దేవీ శరన్నవరాత్రులు ఘనంగా నిర్వహించేందుకు భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా అందరికీ దర్శన భాగ్యం కలిగేలా దేవస్థానం వారు పటిష్ట ఏర్పాట్లు చేస్తారు. నవరాత్రి ఉత్సవాల్లో శ్రీ కనకదుర్గాదేవిని వివిధ రూపాల్లో పూజించే ఈ ఆలయం ప్రత్యేకించి ముఖ్యమైనది. చెడును తొలగించి మంచి సాధించే విజయానికి ప్రతీకగా ఈ పండుగ శ్రవణ నక్షత్రముతో కూడిన దశమి రోజున ఉత్సవం సమాప్తి అగును. శరన్నవరాత్రి మహోత్సవాల్లో శ్రీ కనకదుర్గ అమ్మవారు స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా దర్శనమిస్తారు. ఈ స్వరూప దర్శనం వలన భక్తులకు కష్ట నివారణ, సంపూర్ణ సంరక్షణ, అఖండ సౌభాగ్య ప్రాప్తి మొదలైన ఫలితాలను అమ్మవారు ప్రసాదిస్తుంది. శరన్నవరాత్రి మహోత్సవాల్లో శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరీదేవిగా దర్శనమిస్తారు. దసరా మహోత్సవాల్లో భక్తులకు పూర్ణఫలం అందించే అలంకారం శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి. శరన్నవరాత్రి మహోత్సవాల్లో శ్రీ కనకదుర్గ అమ్మవారు శ్రీ గాయత్రీదేవిగా దర్శనమిస్తారు. గాయత్రి అమ్మవారిని దర్శించడం వలన ఆరోగ్యం లభిస్తుంది. గాయత్రీమాతను వేదమాతగా కొలుస్తారు. గాయత్రీమాతను దర్శించడం వలన సకల మంత్రసిద్ధి, తేజస్సు, జ్ఞానం పొందుతారు. శరన్నవరాత్రి మహోత్సవాల్లో శ్రీ కనకదుర్గ అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారములో దర్శనమిస్తారు. నిత్యాన్నదానేశ్వరి అలంకారంలో శ్రీ దుర్గమ్మని దర్శించడం వలన అన్నాదులకు లోపం లేకుండా ఇతరులకు అన్నదానం చేసే సౌభాగ్యాన్ని పొందగలుగుతారు. శరన్నవరాత్రి మహోత్సవంలో శ్రీ కనకదుర్గ అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవిగా దర్శనమిస్తారు. సమస్త మంగళప్రదాయిని శ్రీ మహాలక్ష్మీదేవి.
శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించడం వలన భక్తులందరికీ అష్టైశ్వర్య ప్రాప్తి, విజయం లభిస్తుంది. స్త్రీలకు సకల సౌభాగ్యాలు కలుగుతాయి. శరన్నవరాత్రి మహోత్సవంలో శ్రీ కనకదుర్గ అమ్మవారు శ్రీ మహాచండీ దేవిగా దర్శనమిస్తారు. శ్రీ మహాచండీ అమ్మవారిని ప్రార్థిస్తే సర్వదేవతలను ప్రార్థించినట్లే. శ్రీ అమ్మవారి అనుగ్రహం వలన విద్య, కీర్తి, సంపదలు లభించి శత్రువులు మిత్రులుగా మారటం, ఏ కోరికలతో ప్రార్థిస్తామో ఆ కోరికలన్నీ సత్వరమే లభిస్తాయి. శరన్నవరాత్రి మహోత్సవంలో శ్రీ కనకదుర్గ అమ్మవారు మూలా నక్షత్రంలో శ్రీ సరస్వతీదేవిగా అలంకారములో దర్శనమిస్తారు. మూలా నక్షత్రం శ్రీ అమ్మవారి జన్మ నక్షత్రం. సరస్వతీదేవిని సేవించడం వలన విద్యార్థులు సర్వ విద్యలయందు విజయం పొందుతారు. భక్తజనుల అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞానజ్యోతిని వెలిగించే జ్ఞానప్రదాయిని శ్రీ సరస్వతీదేవి. శ్రీ సరస్వతీదేవి దర్శనం అఖిల విద్యా అభ్యుదయ ప్రదాయకం. శరన్నవరాత్రి మహోత్సవంలో శ్రీ కనకదుర్గ అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా దర్శనమిస్తారు. శ్రీ లలితాదేవి దర్శనం వలన సర్వ అభీష్ట లబ్ధి, పదవి ప్రాప్తి, సామ్రాజ్య సిద్ధిని పొందుతారు. శరన్నవరాత్రి మహోత్సవాల్లో శ్రీ కనకదుర్గ అమ్మవారు శ్రీ దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. దుర్గాదేవిని అర్చించడం వలన దుర్గతులను పోగొట్టి సద్గతులను ప్రసాదిస్తుంది. దివ్యరూపిణి అయిన శ్రీ దుర్గమ్మ వారి దర్శనం సకల శ్రేయోదాయకం. దుర్గాష్టమి రోజున వేద సభ ఘనంగా నిర్వహించి పండిత సత్కారములు చేస్తారు. శరన్నవరాత్రి మహోత్సవాల్లో శ్రీ కనకదుర్గ అమ్మవారు శ్రీ మహిషాసురమర్ధిని దేవిగా దర్శనమిస్తారు. మహిషాసురమర్ధిని దేవి అలంకారంలో ఉన్న శ్రీ అమ్మవారిని దర్శించడం వలన అరిషడ్వర్గాలు అనగా కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము నశిస్తాయి. సాత్విక భావం ఉదయిస్తుంది. సర్వదోషాలు పటాపంచలవుతాయి. ధైర్య, స్థైర్య విజయాలు చేకూరుతాయి. మహానవమి రోజున సాయంత్రం అర్చక సభ ఘనంగా నిర్వహిస్తారు. శరన్నవరాత్రి మహోత్సవంలో శ్రీ కనకదుర్గ అమ్మవారు ఆశ్వయుజ శుద్ధ దశమి రోజున శ్రీ రాజరాజేశ్వరీ దేవిగా చిరునవ్వుతో ప్రసన్నమూర్తిగా భక్తులకు దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తుంది. శ్రీ చక్రరాజ దేవతగా వెలుగొందే శ్రీ రాజరాజేశ్వరీ దేవిని దర్శించి సేవించుట వలన సర్వశుభములు కలుగును. దసరా ఉత్సవాల సంపూర్ణ పుణ్యాన్ని అందరికీ అందించే చల్లని తల్లిగా దుర్గమ్మ శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకారంలో దర్శనమిస్తుంది. అమ్మను సేవించి జీవితాన్ని ధన్యం చేసుకుందాం. సకల శుభాలు, విజయాలు శ్రీ అమ్మవారి దివ్య దర్శనం ద్వారా మనకు లభిస్తాయి. దసరా ఉత్సవాల ముగింపులో భాగంగా విజయదశమి రోజున ఇంద్రకీలాద్రి అధిష్టాన దేవత శ్రీ కనకదుర్గాదేవి స్వరూపమైన గంగా పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి వార్లకు కృష్ణానదిలో నిర్వహించే హంసవాహన సేవ కనుల పండువుగా తిలగించడానికి లక్షలాది మంది ఉవ్విళ్లూరుతారు. ఈ జల విహారాన్ని చూడముచ్చటైన వేడుకగా అభివర్ణించవచ్చు. తెప్పోత్సవంగా పిలిచే హంసవాహన సేవలో త్రిలోక సంచారానికి గుర్తుగా శ్రీ కనకదుర్గాదేవి స్వరూపమైన గంగా పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి వార్లను హంసవాహన విహారం చేయిస్తారు. సెమీ పూజ, ఆయుధ పూజ, పారు వేటోత్సవం. తెప్పోత్సవం పూర్తి అయిన తరువాత సెమీ పూజ, ఆయుధ పూజ, పారు వేటోత్సవం ఘనంగా నిర్వహిస్తారు. పోలీస్ వారు తమ యొక్క రక్షణ బాధ్యతలను నిరాటంకంగా కొనసాగించుకొనుటకు ఆయుధ పూజను జరుపుకొని పారు వేటోత్సవం నిర్వహిస్తారు. పోలీసు వారి పూజ తదుపరి అమ్మవారి ఊరేగింపు ఇంద్రకీలాద్రిపైకి చేరును. భక్తులు తమ యొక్క గృహములలో వృత్తి పరికరములకు పూజ జరుపుకుంటారు. ఈ ఉత్సవాలన్నీ దేవస్థానములోని వైదిక కమిటీ సూచించిన విధంగా జరుపుదురు. అమ్మవారి దర్శనం అనంతరం శ్రీ మల్లేశ్వర స్వామి వార్లను దర్శించిన తదుపరి యాత్ర సఫలీకృతమవును. దసరా ఉత్సవాల్లో విశేష సౌకర్యములు. దర్శనానికి వచ్చిన భక్తులకు ఉచిత మంచినీటి పంపిణీ, ఉచిత వైద్య సౌకర్యములు, నడవలేని వారికి, వృద్ధులకు, వికలాంగులకు వీల్ చైర్ సౌకర్యం కల్పించడం జరుగుతుంది. ధనలక్ష్మీ పూజ. ఆశ్వయుజ బహుళ త్రయోదశి రోజున
మహాలక్ష్మీ యాగం నిర్వహిస్తారు. దీపావళి ప్రధానాలయం నందు ధనలక్ష్మీ పూజ, దీపాలంకరణ, ప్రదోషకాల హారతులు, బాణాసంచా వెలుగులు ఘనంగా నిర్వహిస్తారు. తదుపరి అమ్మవారి ఆలయము, ఉపాలయముల యందు కవాట బంధనం జరుగును. కార్తీక మాసం ఉత్సవములు. కార్తీక శుద్ధ పాడ్యమి రోజున ప్రదోషకాలంలో ఆకాశదీపం ప్రారంభమవుతుంది. కార్తీక శుద్ధ విదియ రోజున అమ్మవారికి గాజుల ఉత్సవం నిర్వహిస్తారు. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయంలో నాగుల చవితి రోజున నాగుల చవితి కార్యక్రమముల నిర్వహణ జరుగును. కార్తీక పౌర్ణమి రోజున కోటి దీపోత్సవం, జ్వాలా తోరణము నిర్వహిస్తారు. సోమవారములు, ఏకాదశులు, పౌర్ణమి, మాస శివరాత్రి రోజుల్లో విశేష అభిషేకములు, బిల్వార్చనలు, కాఠక పారాయణలు, లక్ష్మీ గణపతి హోమములు, రుద్ర క్రమార్చన, సహస్ర లింగార్చనలు, దశ సహస్ర నామార్చన, వేద సూక్తముల పారాయణ, ప్రదోషకాల హారతులు జరిపి అనంతరం మహానివేదన సమర్పిస్తారు. కార్తీక శుద్ధ ఏకాదశి నుండి కార్తీక శుద్ధ పౌర్ణమి వరకు భవానీ మండల దీక్షాధారణ ప్రారంభమవుతుంది. మాస శివరాత్రి రోజున శ్రీ స్వామివారికి అన్నాభిషేకం జరుగును. కార్తీక మాసం నెల రోజులు జరుగు దీక్షా కార్యక్రమాలకు సంబంధించిన పూర్ణాహుతి మార్గశిర శుద్ధ పాడ్యమి రోజున జరుగును. మార్గశిర మాస ఉత్సవములు. భవానీ దీక్షాపరులు అమ్మవారి ప్రీతి కొరకు కనకదుర్గా అమ్మవారిని జ్యోతి స్వరూపముగా ఆరాధిస్తూ పౌర్ణమి నాడు సాయంత్రం ప్రదోష సమయంలో కలశ జ్యోతులను శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థాన సన్నిధిలో సమర్పిస్తారు. మార్గశిర బహుళ సప్తమి నుండి మార్గశిర బహుళ ఏకాదశి వరకు భవానీ దీక్ష విరమణ జరుగును. శ్రీ నటరాజస్వామివారి ఆర్ద్రోత్సవం. ప్రతి సంవత్సరం ముక్కోటి ఏకాదశి పర్వదినమునకు ముందు వచ్చు ఆరుద్ర నక్షత్రము రోజున శ్రీ శివకామ సుందరీ సమేత శ్రీ నటరాజస్వామివార్ల ఆర్ద్రోత్సవ కళ్యాణములు త్రయాహ్నిక దీక్షాపూర్వకముగా నిర్వహించబడును. ఆరుద్రోత్సవ కళ్యాణం అనంతరం శ్రీ నటరాజస్వామివారికి, శ్రీ మల్లేశ్వర స్వామివారికి లింగోద్భవ కాలంలో ఆరుద్రాభిషేకం నిర్వహించబడును. సంక్రాంతి సంబరాలు. భోగి, మకర సంక్రాంతి, కనుమ, బొమ్మల కొలువు వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. మాఘమాసం ఉత్సవములు. మాఘమాసంలో శ్రీ పంచమి పర్వదినాన విజయీభవ కార్యక్రమ నిర్వహణ,
సరస్వతి యాగం జరుగును. అనంతరం విద్యార్థులకు కలములు ప్రసాద వితరణ చేయబడుతుంది. మాఘమాసం నందు సూర్యనారాయణ అనుగ్రహము కొరకై అరుణ పారాయణ, సూర్య నమస్కారములు, మహాసౌర పారాయణము, విశేష అనుష్ఠానములు జరపబడును. ఈ కార్యక్రమంలో ఆర్జిత సేవగా భక్తులు పాల్గొనవచ్చును. మహాశివరాత్రి ఉత్సవములు మాఘ బహుళ ఏకాదశి నుండి పాంచాహ్నిక దీక్షాపూర్వకంగా మహాశివరాత్రి కళ్యాణోత్సవములు నిర్వహణ మరియు రథోత్సవం జరుగును. మెట్ల పూజ భక్తులు తమ యొక్క కోరికలు తీరడానికి అమ్మవారి మెట్ల పూజ చేస్తారు. కొండ కింది నుండి పైకి సుమారు 200 మెట్లకు పైగా భక్తులు కాలినడకన ప్రతి మెట్టుకు పసుపు రాసి బొట్టు పెడుతూ అమ్మవారి నామస్మరణతో కొండపైకి చేరుకొని అమ్మవారిని దర్శిస్తారు. ఇది చాలా పవిత్రమైనదిగా, అమ్మవారు తమను ఎల్లవేళలా అనుగ్రహిస్తుందని భక్తులు ఈ పూజ చేస్తారు. భక్తులకు అమ్మవారి అనుగ్రహం ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు అన్నప్రాసన మరియు అక్షరాభ్యాసం నిర్వహిస్తారు. ప్రతిరోజు ఉదయం 6 నుండి రాత్రి 9 గంటల వరకు వేద ఆశీర్వచనము జరుగుతుంది. శ్రీ కనకదుర్గా మల్లేశ్వర స్వామివార్ల నిత్య అన్నప్రసాదము దేశంలోని నలుమూలల నుండి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకున్న భక్తులకు అతిథి దేవోభవ అను పేరుతో అన్నప్రసాద వితరణ జరుగును. విజయవాడ వచ్చు భక్తులందరూ ఇంద్రకీలాద్రిపైన శ్రీ కనకదుర్గా అమ్మవారిని దర్శించి అమ్మవారి అనుగ్రహం పొంది సర్వశుభములను పొందగలరు. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. శ్రీ కనకదుర్గాయై నమః. శ్రీ కనకదుర్గాయై నమః. స్మృతామతిమదేవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణికాత్మదన్యా సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్తా సర్వమంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే శరణాగతదీనార్తపరిత్రాణపరాయణే సర్వస్యార్తిహరే దేవి నారాయణి నమోస్తుతే సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహి నో దేవి దుర్గే దేవి నమోస్తుతే నపహంసి దుష్టారుష్టాదుకామాన్ సకలానభీష్టాన్ తామాశ్రితానాం న విపన్నరాణాం తామాశ్రితాఖ్యాశ్రయతాం ప్రయాంతి బాధాప్రశమనం త్రైలోక్యస్యాఖిలేశ్వరీ ఏవమేవ త్వయా కార్యమస్మద్వైరివినాశనం చేతాంసి దేవీ భగవతీ హి సా బలాదాకృష్య మోహాయ మహామాయా ప్రయచ్చతి జయ భూతార్తిహారిణి జయ సర్వగతే దేవి నారాయణి నమోస్తుతే. సర్వే జనా సుఖినో భవంతు.